ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు సో తర్వాత వికటించి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అన్ని ఉంటాయి అన్నారు. ఇది ఎంతవరకు నిజము? ప్లాస్టిక్ సర్జరీ ఇస్ అ సెన్సేషనల్. ఒక ప్లాస్టిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఒక పేషెంట్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రిస్క్స్ బాగా తక్కువ ఉండి అవుట్కమ్స్ బాగా ఎక్కువ ఉంటే ఐ విల్ డూ దిస్. సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది సార్ ఇందులో, అంటే రైనో ప్లాస్టిక్? సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ 90. వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. నేను అంజలి. సో ఈ పర్సన్ గురించి చెప్పాలంటే 30 years ఎక్స్పీరియన్స్, అది కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. అండ్ పీల్స్, బూస్టర్స్, అలాగే బాడీ కాంటూరింగ్, ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేసుకొని చాలామంది ఇతర కాంప్లికేషన్స్ కూడా ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎలాంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు పేషెంట్స్ ఎలా గుర్తుపట్టాలి, అండ్ బూస్టర్స్, ఫిల్లర్స్, పీల్స్ ఇవి ఎంతవరకు మంచిది, అదర్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ లాంటివి ఉంటాయి. అండ్ ప్రెసెంట్ నా ముందు కూర్చున్నారు డాక్టర్ రాజేష్ వసు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. ఇప్పుడు ఏదన్నా చేసుకోవాలంటే ట్రీట్మెంట్ ముందుగా చాలామంది రివ్యూస్ చదివి డాక్టర్ని సెలెక్ట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్, అసలు పేషెంట్స్ ఎలా తెలుసుకోవాలి? ట్రీట్మెంట్లో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద డాక్టర్. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దీంతోనే సాల్వ్ అయిపోతాయి. అంటే కరెక్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే యూ విల్ గెట్ రిజల్ట్స్ అనమాట. ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎవరు చేస్తారు? కాస్మెటాలజీ అంటే ఇట్ ఈస్ మెడికల్ ట్రీట్మెంట్స్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ఇవి చేసేది ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డర్మటాలజిస్ట్. సో కాబట్టి మనం కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్లాస్టిక్ సర్జన్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ. ఇది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ డూ ఇట్. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఈ ప్రజెంట్ ఏజ్ ఉన్న ఈ మన స్టేజ్లో డిజిటల్ వరల్డ్ ఉంది కదా, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని వీల్ హ్యావ్ టు డూ అవర్ ఓన్ రీసెర్చ్ చేసుకొని డాక్టర్స్కి ఉన్న క్రెడెన్షియల్స్ మనం వీ హ్యావ్ టు స్టడీ. ఉండొచ్చు ఒక 10 members ఇది ఆన్లైన్ ఉండొచ్చు. సో ఆ 10 members అందరూ కరెక్ట్ డాక్టర్స్ చూసుకోవాలన్నమాట, అడగాలి. యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్ చేసిన తర్వాత యూ కమ్ అప్ విత్ ద లిస్ట్ అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 ఒపీనియన్స్ తీసుకోవడం మంచిది. ఓకే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ గో టు ద నెక్స్ట్ డాక్టర్ అండ్ సీ వాట్ ద అదర్ డాక్టర్ సేస్. అట్లా మనకు బెస్ట్ ఐడియా ఉంటుందన్నమాట. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ రీసెర్చ్ చేస్తే విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్. కానీ బ్లైండ్లీ రిలయింగ్ ఆన్ రివ్యూస్, బ్లైండ్లీ గోయింగ్ బై ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ 100% ఆఫ్ ద టైం కరెక్ట్ ఉండదు అది. సో దానికి మనం వెబ్సైట్స్ చూడాలి, డాక్టర్స్తో మాట్లాడాలి, వాళ్ళ ఉన్న అనుభవంతో ఏమేమి రిజల్ట్స్ ఇచ్చారో అవన్నీ చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది కనపడుతుంది మనకు. అప్పుడు మనం ఒక ఐడియా ఫామ్ చేసుకొని వీ కెన్ డిసైడ్ హూమ్ టు గో టు. సో దట్స్ ద రైట్ అప్రోచ్ అనమాట. ఓకే, ఇంకా అంటే మీరు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు సార్? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ అండి. సో మేము చేసేది ఏంటంటే ఫస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అంటే మీరు వినే ఉంటారు గ్రహణ మెమొరీలు, క్లెఫ్ట్ లిప్స్, ప్యాలెట్స్ అంటాం కదా, చిన్నపిల్లలకి బై బర్త్ ఉంటాయి అనమాట ఆ డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్, అవన్నీ చేస్తాం. కారిపోయిన తర్వాత పిల్లల కన్నా కానీ పెద్దల కన్నా కానీ కంట్రాక్చర్స్ ఉంటాయి. సో అవి కూడా మేము కరెక్ట్ చేస్తాం. హ్యాండ్ ఇంజరీస్, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్లకు లేకపోతే యాక్సిడెంట్స్ అయిన వాళ్లకు ట్రీట్మెంట్స్ చేసుకుంటాం. బర్న్ ఇంజరీస్, బర్న్స్ ట్రీట్మెంట్ చాలా మేజర్ ఒకసారి బర్న్ అయిందంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేయలేరు, ఇంకా అంతే బర్నింగ్ అలాగే ఉంటుంది, కాలిన గాయాలని ఇప్పుడు చాలా మందికి తెలుసా. అలాంటివి కూడా మీరు ఎలా ట్రీట్ చేయగలుగుతున్నారు? బర్న్స్లో చాలా మారింది, ట్రీట్మెంట్ చాలా మారింది అనమాట. ఇప్పుడు ఒక 15-20 years బ్యాక్ తీసుకుంటే ఏం చేసేవాళ్ళు, ఆ బర్న్స్ అంతా దానికి ఒక క్రీమ్స్ రాసేసి టైం ఇచ్చేవాళ్ళు అనమాట టిల్ ఇట్ హీల్స్. ఈ హీలింగ్ టైంలో ఏమన్నా అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ వెరీ బ్యాడ్ స్కారింగ్, వెరీ పూర్ అవుట్కమ్స్ అనమాట.
ప్రస్తుతానికి ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే బర్న్స్ వచ్చిన తర్వాత వాళ్ళని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ కాలిపోయిన చర్మాన్ని మనం తీసేయడం. ఓకే. దీన్ని మనం టాంజెన్షియల్ ఎక్సిషన్ అంటాం అనమాట. ఓకే. తీసేసిన తర్వాత బాగా శుభ్రంగా ఉంటుంది, స్మెల్ రాదు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అ మేజర్ షిఫ్ట్ ఇన్ ద ట్రీట్మెంట్ థింకింగ్. కాలిపోయిన చర్మం అంతా తీసేసిన తర్వాత పేషెంట్ విల్ బి రియలీ క్లీన్. దీని తర్వాత ఏం చేస్తామంటే వి ఐదర్ కవర్ ఇట్ విత్ డ్రెస్సింగ్స్, సింథటిక్ డ్రెస్సింగ్స్ అన్న బయాలజికల్ సబ్స్టిట్యూట్స్ అన్న ఉన్నాయన్నమాట. సింథటిక్ అంటే సిల్వర్ బేస్డ్ డ్రెస్సింగ్స్ చాలా ఇప్పుడు ఈ మోడర్న్ స్టేజెస్లో మనం మంచి డ్రెస్సింగ్స్ ఉన్నాయి, సిల్వర్ బేస్డ్ డ్రెస్సింగ్స్. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకుంటూ మనం ఆ బర్న్స్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది అవ్వకుండా వీ హ్యావ్ ఆల్సో కాల్డ్ స్కిన్ బ్యాంక్స్. జస్ట్ లైక్ ఆర్గన్ బ్యాంక్స్, వీ హ్యావ్ స్కిన్ బ్యాంక్స్. సో ఈ స్కిన్ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే ఒక చనిపోయే వ్యక్తి నుంచి స్కిన్ డొనేషన్ చేయబడుతుంది అనమాట. సో ఆ స్కిన్ని మనం తీసుకొని వీ యూజ్ ఇట్ యాజ్ అ టెంపరరీ సబ్స్టిట్యూట్. సో ఈ టెంపరరీ నేచర్తో ఏమవుతుందంటే పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కవర్ అనేది ఉంటుంది, దీంట్లో ఎవాపరేటివ్ వాటర్ లాసెస్, ప్రోటీన్ లాసెస్ తగ్గిపోతాయి. సో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి అనమాట. న్యూట్రిషన్ బర్న్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాలా వరకు ప్రోటీన్స్ పోతుంటాయి అనమాట. దే బికమ్ వీక్, దే బికమ్ వెరీ సప్రెస్డ్ అనమాట. ఇమ్యునాలజికలీ చాలా సప్రెస్ ఉంటాయి, అందుకే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇవన్నీ మనం కాపాడుకుంటూ, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకుంటే లోపల నుంచి మన బాడీనే హీల్ అవుతుంది అనమాట. సో ఆ హీలింగ్, న్యాచురల్ హీలింగ్ చూసుకుంటూ, ఎంతవరకు హీల్ అయితే చూసుకుంటూ, ఎక్కడెక్కడ మనకు రిక్వైర్మెంట్స్ ఉందో అక్కడే మనం స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తాం అనమాట. సో ఇట్ రిడ్యూసెస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్కిన్ గ్రాఫ్టింగ్. ఓకే. సో చాలా అంటే అడ్వాన్స్ థింకింగ్ ఆఫ్ బర్న్స్ మేనేజ్మెంట్, చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అండ్ విత్ దిస్ ట్రీట్మెంట్స్ ఐ హ్యావ్ సేవ్డ్ అప్ టు అరౌండ్ 80-85% ఆఫ్ పేషెంట్స్. 85% కాలిన వాళ్ళని కూడా సేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎవరు కోరుకోరు చెప్పండి? సో Including myself. సెలబ్రిటీస్ సో సెలబ్రిటీస్ అనగానే ఓకే, సెలబ్రిటీస్ అందంగా ఉంటారు, సో వీళ్ళు సర్జరీస్ చేయించుకుంటారు, ప్లాస్టిక్ సర్జరీ ఎక్కువ చేయించుకుంటారు కాబట్టి. సో సెలబ్రిటీస్ అనగానే మనకు ముందు ఆ థాట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, సో తర్వాత వికటించి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి అన్నారు. ఇది ఎంతవరకు నిజము? దాని గురించి మీరేం చెప్తారు? ఒక 10 years బ్యాక్ మనం వెళ్తే కాంప్లికేషన్స్ అన్ని కామన్గా రిపోర్ట్ చేస్తుంటారు మనం మీడియా. బికాజ్ మోస్ట్లీ అంటే మంచివి చాలా తక్కువ హైలైట్ అవుతాయి. ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అ సెన్సేషనల్ సబ్జెక్ట్ కాబట్టి సమ్ టైమ్స్ ద కాంప్లికేషన్స్ కెన్ గెట్ హైలైటెడ్ అనమాట. సో మనం వినే ఉంటాం కాంప్లికేషన్స్ గురించి, లైపోసక్షన్ అయిన తర్వాత అది అవ్వడం, కాంప్లికేషన్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు. కానీ దిస్ ఇస్ నాట్ 100% ట్రూ. ఓకే. ఎట్లా అంటే కాస్మెటిక్ సర్జరీ ఎట్లా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్లాస్టిక్ సర్జన్స్ వీ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ టు చూజ్ అవర్ పేషెంట్స్. రైట్ పేషెంట్స్ ఉండాలన్నమాట. మెడికల్ ఇష్యూస్ ఉండకూడదు, ఓకే. బ్లడ్ థిన్నర్స్ అట్లాంటివన్నీ వేసుకోకూడదు. బాగా ఒబీస్గా ఉంటే మేము యూజువల్లీ చేయము అట్లాంటి వాళ్ళకు, ఓకే. ఆపరేషన్ చేయము. సో లాట్ ఆఫ్ స్క్రీనింగ్ జరుగుతుంది. పేషెంట్స్ అంటే సర్జరీ వెళ్ళే ముందు వీ ఆస్క్ దెమ్ టు సీ ద అనెస్థెటిస్ట్ కలవాలని చెప్తాం అనమాట. వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేస్తారు. మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ థైరాయిడ్, బ్లడ్ ప్రెషరు, ఫిట్స్, కొంతమంది ఫిట్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళని చాలా కంట్రోల్ చేసుకునే చేయాలి. ఓకే. మేము చేసే 95% ఆఫ్ పేషెంట్స్ ఏఎస్ఏ గ్రేడ్ 1 అంటాం అనమాట. అంటే వెరీ సేఫ్ ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్. అట్లాంటి వాళ్ళని తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. కానీ ఎవరు వస్తే మా దగ్గర ఎవరికన్నా అందరికి స్క్రీనింగ్ లేకుండా చేస్తే డెఫినెట్లీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఓకే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ పేషెంట్స్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జరీ కూడా, ఇప్పుడు ఒక పేషెంట్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఇప్పుడు కొంతమంది భయపడతారు కూడా. అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్ వరకు చూస్తే, సో బాలీవుడ్లో చూస్తే అది చాలా కామన్, అదర్ కంట్రీస్లో చాలా కామన్ ఈ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వికటిస్తూ ఉంటుంది చేసుకున్న తర్వాత. అలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే మీరు చెప్పినట్టు అదర్ కాంప్లికేషన్స్ ఉంటే. కరెక్ట్. పేషెంట్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూస్తాం ఏముందో. సపోజ్ ముఖ్య అనుకోండి, ఒక రైనోప్లాస్టీ అనుకుందాం. వచ్చారు పేషెంట్, మా ముందే ఉన్నారు, అడుగుతాం మీకు ఎలాంటి ముక్కు కావాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అడుగుతాం. సో కొంతమంది చాలా న్యాచురల్గా చెప్పేస్తారు, నా ముక్కు చాలా వెడల్పుగా ఉంది, చాలా నడ్డిగా ఉంది, దాన్ని కొద్దిగా పైకి చేసుకోవాలనుకుంటున్నాను, టిప్ కొద్దిగా షార్ప్ చేసుకోవాలి, కొద్దిగా ఈ ఎలర్ బేస్ ఉంటుంది కదా అది తక్కువ చేసుకుంటాం
అలా చెప్పేస్తాను అనమాట. ఓకే. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వీ కెన్ మ్యాచ్. ఎందుకంటే మేము చేసే సర్జరీ అంతా ఈ ఎక్స్పెక్టేషన్స్ వీ కెన్ మ్యాచ్ ది ఎక్స్పెక్టేషన్ విత్ స్కిల్స్. ఇలాంటి వాళ్ళు చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. కానీ నాకు శ్రీదేవి లాంటి ముక్కు కావాలి, నాకు అక్షయ్ కుమార్ లాంటి ముక్కు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చేది అది? ఎగ్జాక్ట్లీ. అలాంటిది చెప్పేస్తాం మేము. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అమ్మా. మీ ముక్కు అంటే ఇట్ ఈస్ యునిక్, ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి, బట్ వీ కెనాట్ గివ్ యూ సంబడి ఎల్సెస్ నోస్ అని చెప్పేస్తాం. సో ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వీ కెన్ మ్యాచ్ అంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ అప్ ద సర్జరీ. ఇంకోటి రిస్క్స్, పేషెంట్స్ రిస్క్ చూస్తాను, అవుట్కమ్ చూస్తాను. ఓకే. రిస్క్స్ బాగా తక్కువ ఉండి అవుట్కమ్స్ బాగా ఎక్కువ ఉంటే ఐ విల్ డూ ద సర్జరీ విత్ మై ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్. ఓకే. సపోజ్ రిస్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవుట్కమ్స్ అంత లేవు, షుడ్ వి డూ ద సర్జరీ? లేదు. నో. అలాంటి వాళ్ళకి చేయకూడదు. చెప్పేయాలి, యూ హ్యావ్ అ రిస్క్, మీ ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ చేయలేకపోతున్నాం, మీ అవుట్కమ్స్ ఉండవు. చాలా మంది మేము పంపించేస్తాం మేము. ఓకే. సో దేర్ యు ఆర్ హ్యాపీ. సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది సార్ ఇందులో, అంటే రైనోప్లాస్టీ? రైనోప్లాస్టీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగుంటే, అంటే రీజనబుల్గా ఉంటే, సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ 95%. ఓకే. సపోజ్ మనం అమ్మాయి వచ్చింది, అబ్బాయి వచ్చాడు, నడ్డి ముక్కు ఉంది, దానికి మనం బిల్డప్ చేయొచ్చు. వీ కెన్ గివ్ అ షార్ప్ నోస్, వీ కెన్ గివ్ ఇంప్లాంట్స్, అట్లాంటివన్నీ చేసుకొని మంచి షార్ప్ నోస్ ఇవ్వచ్చు. ఓకే. కొంతమందికి బాగా బ్రాడ్ స్కెలిటల్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట, దాన్ని మేము ఆస్టియోటమీస్ అంటే బోన్స్ని నేరో చేసి దాన్ని సన్న చేస్తాం. ఓకే. కొంతమందికి టిప్ బాగా వెడల్పుగా ఉంటుందన్నమాట, దాన్ని కూడా మేము సరిదిద్ది కొద్దిగా టిప్ రొటేషన్ చేసి అందంగా చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి మేము మ్యాచ్ చేయగలుగుతాం. ఓకే. యా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ అండి.